శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 695వ నామము దీక్షిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే దీక్ష పూనినది లేదంటే దీక్ష వహించినది అనే అర్థం వస్తుంది. జగన్మాత తన భక్తులకు జ్ఞానాన్ని పెంపొందించడానికి దీక్ష పూనుకుందట. ఈ విధంగా జ్ఞానాన్ని పొందిన వాడిని ఏమంటారు అంటే దీక్షితుడు అంటూ ఉంటారు. దీక్షిత అనే నామానికి అర్థము తన భక్తులకు మంత్రదానం చేత పాపాలను పోగొట్టేది అని అర్థం. పరానంద తంత్రమందు దయతో భక్తునికి మంత్రమిచ్చి పాపరాశులను పోగొట్టేది కనుక ఆ తల్లిని దీక్షిత అని వ్యవహరించారు. దీక్ష కలవాడెవరు? దీక్షితుడు అనబడతాడు. అటువంటి దీక్షితునితో అభేదమైంది కనుక జగన్మాతను దీక్షిత అని పిలుస్తున్నారు. దీక్ష అంటే ఏంటి? పట్టుదల. జగన్మాత గురువు రూపంలో తన్ను శరణు వేరిన భక్తులకు మంత్రము అనే దీక్షను ఉపదేశం ద్వారా ప్రసాదిస్తుంది. ఈ దీక్షను పొందిన వారు శ్రద్ధగా పట్టుదలతో సాధన చేసినట్లయితే వారికి మంత్రసిద్ధిని, తద్వారా జగన్మాత యొక్క సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. అకుంఠితమైన దీక్ష వహించి ఉన్నది కూడా దీక్షిత అవుతుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని దీక్షిత అనే నామంతో కీర్తించారు. శ్రీమాత గురుమండల రూపిణి. గురు రూపంగా ఆ తల్లి ప్రసాదించే దీక్ష 4 విధాలుగా ఉంటుంది. అవేంటి అంటే స్పర్శ దీక్ష. ఈ దీక్షను గురువు తన హస్తమును శిష్యుని యొక్క శిరస్సు పైన ఉంచడం ద్వారా శిష్యునికి శక్తి ప్రదానము మరియు మంత్రోపదేశము ప్రసాదిస్తారనమాట. తర్వాత ధ్యాన దీక్ష. ఈ విధానంలో శిష్యుడు తన సమీపంలో లేనప్పటికీ కూడా గురువు శిష్యునిపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా, అదేవిధంగా అదే సమయంలో శిష్యుడు గురువుపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా మంత్రశక్తిని బదిలీ చేస్తూ ఉంటారు. ఇంకా 3వది దృష్టి ద్వారా దీక్ష అనమాట. ఈ పద్ధతిలో గురువు తన దృష్టిని నేరుగా శిష్యుని చూడడం ద్వారా ప్రసాదిస్తారు. 4వది మంత్రదీక్ష. శ్రీ విద్యా ఉపాసనలో జగన్మాతను ఆరాధించడానికి లేదంటే ఇతర దేవతలను ఆరాధించడానికి అనేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి పంచాక్షరి, అష్టాక్షరి, పంచదశి, షోడశాక్షరి ఇవన్నీ అన్నమాట. ఈ మంత్రాల్లో అందరికీ ఫలించకపోవచ్చు కదా. గురువు తన శిష్యుని పరిశీలించిన తర్వాత అతనికి ఫలించే మంత్ర దీక్షను ఉపదేశిస్తారు. ఆ మంత్రమును దీక్షగా, శ్రద్ధగా, పట్టుదలతో కనుక సాధన చేసినట్లయితే శిష్యునికి మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రదీక్ష అనేది మార్కెట్లో లభ్యమయ్యే ఏ పుస్తకంలో కొని చదవడం ద్వారానో లేదంటే ఏవో వీడియోలు చూడడం ద్వారానో అలవడేది కాదు. దానికి ముందుగా కావాల్సింది తన శిష్యునికి ఏ మంత్రం ఫలిస్తుందో, ఏది ఫలించదో తన జ్ఞానాన్ని ద్వారా తెలుసుకోగలిగిన వారు సద్గురువు అనమాట. ఆ మంత్రదీక్షను పొందిన తర్వాత దీక్ష, శ్రద్ధ, పట్టుదలతో ఆ మంత్రాన్ని శిష్యుడు సాధన చేయాలి. ఈ రెండిటి మేలు కలయిక ద్వారా మాత్రమే కానీ మరే విధంగా కూడా మంత్రం సిద్ధి లభించదు. మంత్రదీక్షను పొందాలి అనుకునేవారు తప్పకుండా ఈ విషయాన్ని గ్రహించాలి అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయునికి ఆ విద్య మీద పూర్తి పట్టు ఉంటేనే అతను నేర్పే విద్య శిష్యులకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. అదేవిధంగా మంత్రోపదేశం చేసే గురువునకు ఆ మంత్రం మీద పూర్తి పట్టు ఉండాలి. ఆ మంత్రం ఆయనకి సిద్ధించి ఉండాలి. అలా కాకుండా శిష్యుడి నుంచి ఏదైనా ఆశించి మంత్రం కనుక ఉపదేశం చేసినట్లయితే గురువుకు ఆయన ఆశించింది లభిస్తుంది కానీ శిష్యునికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నమాట. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుమండల స్వరూపిణి అయిన దీక్షిత అనే వాగ్దేవతల చేత వర్ణింపబడిన ఆ తల్లి ద్వారా ప్రసాదింపబడిన దీక్ష జ్ఞానమును, విజ్ఞానమును పెంపొందించేసి జన్మల సంచిత పాపరాశులను క్షయమునర్చి పవిత్రమైన భావములను పెంపొందించి కల్మషములను తొలగించి భవబంధముల నుండి విముక్తి చేస్తుంది దీక్షిత అనే ఆ తల్లి. శ్రీ విద్యను గురువు ద్వారా ఎంత శ్రద్ధగా స్వీకరించాలంటే ఒక తేనెటీగ పువ్వులోని తేనెను గ్రహించి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ పువ్వును చూసి అది తేనె త్రాగిందా లేదా అని ఏ విధంగా చెప్పలేమో ఈ వేద విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య దీక్షలను గురువు నుండి అంత దీక్షా కుశలత్వంతో స్వీకరించాలి. అటువంటి దీక్ష శ్రద్ధ కలిగిన వారిని జగన్మాత పరిపూర్ణమైన దీక్షితులుగా తీర్చిదిద్దుతుంది. కనుకనే ఆ తల్లికి దీక్షిత అనే నామం సార్థకమైంది.
ఇప్పుడు మనకు అర్థమైంది కదండి, దీక్షిత అనే నామం అమ్మవారికి ఎందుకు వచ్చిందో. మనము కూడా ఎవరైతే అత్యంత దీక్షతో ఏదైనా శ్రద్ధగా పఠనం చేస్తే ఆ తల్లి దయ వల్ల మనకి ఆ శ్రద్ధాభక్తులను ప్రసాదించి మనం ఏదైతే నేర్చుకుంటాం అనుకున్నామో దాని యందు మనకి శ్రద్ధ కలిగేటట్లు కూడా అమ్మవారే మనల్ని తీర్చిదిద్దుతుంది. దానిలో ప్రావీణ్యతను మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.